హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను బ్యాలెన్సింగ్ ఈక్వేషన్కి సంబంధించి ఇంకొక ఈక్వేషన్ ఎస్రిక్ మీడియంలో ఆల్రెడీ బ్యాలెన్సింగ్ కొన్ని చెప్పాను. ఇంకొక ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఒకవేళ మీరు ఒక వీడియోలో చూసాము, ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు 2-3 చెక్ చేసుకుంటాం. లేదా ప్రతి ఈక్వేషన్ నేర్చుకోవాలి, ఏది ఇస్తారో తెలియదు అనుకున్నప్పుడు ఎస్రిక్ మీడియంలో ఒక 3, బేసిక్ మీడియంలో ఒక 3 నేర్చుకున్నాం అనుకోండి, దానిలో ఇంకా మనకి బ్యాలెన్సింగ్ ఏది అడిగినా రాయగలుగుతాం. కాబట్టి ఆ 3 ఈక్వేషన్స్ చూసుకోవడానికి మీకు కంఫర్ట్గా ఉండేలాగా 3 ఈక్వేషన్స్ బ్యాలెన్స్కి సంబంధించినవి నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. దానిలో ఇదొకటి Cr2O7 అనేది. చూడండి ఇక్కడ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్. ఎవరు? క్రోమియంకి ఎస్కి, క్రోమియంకి ఎస్కి. సో ఇక్కడ క్రోమియం బ్యాలెన్స్ చేసుకోవాలి. 2 క్రోమియమ్స్ ఉన్నాయి, తెలియదు. ఇక్కడ ఎక్స్ అనుకుందామమ్మా, క్రోమియం ఎక్స్ అనుకుందాం. ఆక్సిజన్కి -2 ఉంటుందని మీకు తెలుసు, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఆక్సిజన్ బ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టెట్ వస్తుంది, కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది, కాబట్టి -2 అవుతుంది జనరల్ ఆక్సిడేషన్ నెంబర్. కాబట్టి ఇక్కడ -2 అనేది జనరల్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానో చూడండి. ఎక్స్ ప్లస్ క్రోమియం 2x కదా, ఎన్ని ఉన్నాయి? 2. 2x ప్లస్ 7 ఆక్సైడ్స్. ఒక ఆక్సైడ్కి -2 ఈక్వల్ టు -2 చార్జ్. 2x -7 2s are 14 equal to -2. 2x equal to 12. x equal to +6. సో ఇక్కడ సల్ఫర్కి చేస్తున్నాను నేను. సల్ఫర్ని x అనుకుందాం. 2 ఆక్సైడ్స్ ఉన్నాయి. ఈచ్ ఆక్సైడ్ క్యారీస్ ద -2 ఈక్వల్ టు 0. ఛార్జ్ లేదు. x - 4 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు +4. ఫస్ట్ మన ఆక్సిడేషన్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే దీనిలో ఆక్సిడేషన్ ఎక్కడుంది, రిడక్షన్ ఎక్కడుందో తెలుస్తుంది. ఆల్రెడీ క్రోమియం పైన ఛార్జ్ ఉంది ఈ సల్ఫర్కి. x ప్లస్ 4 into -2 ఈక్వల్ టు -2. x - 4 2s are 8 ఈక్వల్ టు -2. x ఈక్వల్ టు +6. సో నేను ఇంతకుముందు కూడా చెప్పానమ్మా, ఓరల్ మెథడ్ ఎలా చెప్పచ్చు. ఆక్సైడ్కి -2, 7 2s are 14, 14 - 2 12, 12/2 2 క్రోమియమ్స్ కాబట్టి 6. 2 2s are -4, దీనికి +4. ఆక్సైడ్కి -2, 4 2s are 8, 8 - 2 6. మనం చేసింది రైటో రాంగు చెక్ చేసుకోవటం అలాగా. సో ఇక్కడ నేను ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ రాయాలి, కాబట్టి ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ రబ్ చేస్తున్నాను. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆక్సిడేషన్ ఎక్కడుంది, రిడక్షన్ ఎక్కడుందో చూద్దాం. క్రోమియంలో ఆక్సిడేషన్ నంబర్ 6 నుంచి 3కి తగ్గింది, కాబట్టి డిక్రీజ్ ద ఆక్సిడేషన్ నంబర్, రిడక్షన్. సో ఇక్కడ ఏం రాసుకుందాం, డిక్రీజ్ ద ఆక్సిడేషన్ నంబర్, రిడక్షన్. ఇక్కడ ఇంక్రీజ్ ద ఆక్సిడేషన్ నంబర్, ఆక్సిడేషన్. అంతే కదా, ఇక్కడ +4 నుంచి +6కి పెరిగింది. సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. అంటే ఏం తీసుకుందాం, ఆక్సిడేషన్ నెంబర్ ఎక్కడ పెరిగిందో అది తీసుకోవాలి. SO2 గివ్స్ రైస్ SO4 2-. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, బ్యాలెన్స్ ద అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అంటే ఓ రాస్తున్నాను,
అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. అంటే ఏంటమ్మా, ఆక్సిజన్లు హైడ్రోజన్లు కాకుండా ఉన్నవి బ్యాలెన్స్ చేసుకోవాలి, అంతే కదా. అంటే ఎవరు ఇక్కడ సల్ఫర్, లెఫ్ట్ సైడ్ ఒక సల్ఫర్ ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. సో ఎస్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. సో మళ్ళీ అదే ఈక్వేషన్ ఇక్కడ రాయండి. SO2 gives rise SO4 2 minus. సో ఇది ఫస్ట్ స్టెప్ అమ్మా. సెకండ్, బ్యాలెన్స్ ద ఆక్సిజన్ ఆటమ్స్. సో ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నా, ఎటువైపు తక్కువ ఓల్ ఉంటే అటువైపు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి, కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ 2 వాటర్ మాలిక్యూల్స్. SO2 gives rise plus 2 moles of water gives rise SO4 2 minus. నెక్స్ట్ H+. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇది ఎసిడిక్ మీడియం కాబట్టి H+ యాడ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్స్ ఇక్కడ 4, ఇక్కడ లేవు. SO2 plus 2H2O gives rise SO4 2 minus plus 4H+. సరిపోయింది చూడండి, ఇక్కడ 2 2s are 4 4. ఓకే, నెక్స్ట్ చార్జ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ద చార్జ్ లేదా ఎలక్ట్రాన్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి మా, ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఆక్సిడేషన్ నెంబరు పైన చెక్ చేసుకొని చార్జ్ డిఫరెన్స్ ఎంతో చూడండి. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఎక్కువ డిఫరెన్స్ ఉందో దాన్ని ఎక్కువ న్యూమరికల్ ఛార్జ్ ఉన్న వైపు రాసుకోమంటున్నాను. ఇది ఆక్సిడేషన్ కాబట్టి యారోకి రైట్ సైడే వస్తుంది. +4 + 6 అంటే 2 ఇట్ సైడ్ ఇవ్వాలి. SO2 plus 2H2O gives rise SO4 2 minus 4H plus 2 electrons. So ఇది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ చేసుకునేటప్పుడు కంపేర్ చేసుకుంటూ చూసుకోండి. నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నానమ్మా మీకు, ఇవి ఇప్పుడు ఈ పెట్టే ప్రతి ఒక్కటి కూడా, అది జూనియర్ ఎంటర్ కానివ్వండి, సీనియర్ ఎంటర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మనం ఇంకెక్కడ బయట ట్యూషన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అర్థం కానివి చక్కగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఎక్కువ మందికి మీరు ఇలాంటి ఒక ఛానల్ ఉంది, మనకు చాలా హెల్ప్ అవుతుంది అని మెసేజ్ ఫార్వర్డ్ చేయగలుగుతారు కదా. ఓకేనా. రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో రిడక్షన్ ఎక్కడ ఉందమ్మా, Cr2O7 నుంచి Cr2O7 2 minus gives rise Cr3+. ఆల్రెడీ ఇక్కడ ఛార్జ్ ఒక క్రోమియంకి, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక క్రోమియం ఉంది కాబట్టి మనకి ఇక్కడ 12 వస్తే మనం ఇక్కడ +6 వేసుకున్నాం ఒక Crకే కాబట్టి. సో +6. ఫస్ట్ స్టెప్ నన్ను సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ లాగే బ్యాలెన్స్ ద other than O and H atoms. అంటే ఎవరు, క్రోమియమ్స్. లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ ఒకటే ఉంది కాబట్టి Cr2O7 2 minus gives rise 2Cr3+. బ్యాలెన్స్ చేసాం. నెక్స్ట్ బ్యాలెన్స్ ద
oxygen atoms. సో ఇక్కడ ఓల్ 7 ఉన్నాయి నాన్న, ఇక్కడ లేవు. సో ఆక్సిజన్స్ కోసం ఏం చేస్తాం, 7 వాటర్ 7 వాటరే కదా. Cr2O7 2 minus gives rise to Cr3 plus 7H2. నెక్స్ట్ చార్జ్ హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న, 7 2s are 14, ఇక్కడ లేవు. సో ఎసిడిక్ మీడియం కాబట్టి 14H ప్లస్ లెఫ్ట్ సైడ్. బ్యాలెన్స్ ద hydrogen atoms. Cr2 goes 2 minus plus 14H plus gives rise to Cr3 plus 7H2. Next, balance the charge or electrons. ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక సిఆర్ ఉన్నప్పుడు +3 ఉంది, మనం ఇక్కడ 2 చేసాం, అప్పుడు 2 3s are 6 అవుతుంది ఇక్కడ చార్జ్. అప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటాం చూడండి, +6 కదా. 2 6 are 12, 2 3s are 6, అప్పుడు డిఫరెన్స్ మనకు 6 వస్తుంది చూడండి. ఆ 6ని ఎటువైపు ఇవ్వాలి, యారోకి లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఇంకా ఈక్వేషన్ అవ్వలేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఇది అవ్వలేదని. ఈ లాస్ట్ 2 ఈక్వేషన్స్ని సూటబుల్ కోఎఫిషియంట్తో మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను బోర్డు రబ్ చేసుకొని ఇక్కడ రాస్తాను. ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే, నేను ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, దీన్ని ఇంటూ 3 చేస్తాను, దీన్ని ఇంటూ 1 చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒకవేళ మనం దీన్ని 6 చేసి దీన్ని 2 చేసామనుకోండి ఎక్కువ అవుతుంది, అంటే లెంగ్తీ అయిపోతుంది. బ్యాలెన్స్ రాంగ్ ఏం కాదు, లెంగ్తీ అవుతుంది. మినిమైజ్ చేయడం కోసం ఇక్కడ 6తో సపరేట్ చేసి ఇక్కడ కూడా 6 చేయడానికి 3తో మల్టిప్లై చేస్తున్నాను. సో ముందు ఇది రాసుకుందాం. Cr2O7 2 minus plus 14H plus 6 electrons gives rise to Cr3 plus 7H2. Next, ఇది 3SO2 6H2O gives rise 3SO4 2 minus 12H plus 6 electrons. ఒకసారి ఇక్కడ చూసుకోండి. 3SO2 3 2s are 6H2O gives rise 3SO4 2 minus 3 4s are 12He plus 6 electrons. ఇక్కడ సిమిలర్ ట్రూప్స్ ఏమున్నాయి, వాటర్ వాటర్ ఒకటి, 14 12 2He plus 6 electrons 6 electrons. సో రెండు యారో మార్క్స్కి లెఫ్ట్ సైడ్ అనేది ఒక సైడ్కి రాయండి, రెండు యారోలకి రైట్ సైడ్ అనేది ఒక సైడ్ రాసుకోండి. Cr2O7 2 minus plus 2He plus 3SO2 gives rise to Cr3 plus water plus 3SO4 2 minus. Cr ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 3 2s are 6 13. సో ఇక్కడ 3 4s are 12 plus 1 13.
హెచ్లు ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఛార్జ్ చూడండి ఇక్కడ ఎంత ఉందో 2 2 4 కదా, ఇక్కడ చూడండి ఒకటి బ్యాలెన్స్ 3 2s are 6 మైనస్ ఒక 2 తీసేసాము, ఛార్జ్ బ్యాలెన్స్ అయించు. సో ఇది నేను సెకండ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. రెండు జాగ్రత్తగా అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ రెండు కూడా మనం రిడక్షన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ చేసిన ఆక్సిడేషన్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే నేర్చుకోవటం ఈజీ అవుతుంది, అప్పుడు బాగా అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి ఎక్కడ ఏ స్టెప్ కావాలో తెలుస్తుంది, ఏ స్టెప్ ఎలా వచ్చింది బ్యాలెన్సింగ్ అని తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.